వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అన్నపరెడ్డిపల్లి మండలం తాలకతారు బంజర గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షేక్ యాకూబ్ పాషా, గౌస్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు ఇళ్లు పూర్తిగా దగ్ధమవగా మంటల్లో చిక్కుకున్న పెరాలసిస్ పేషెంట్ గౌస్ పాషా సజీవ దహనమయ్యాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో గౌస్ పాషా ఇంట్లో నుండి బయటికి రాలేకపోయాడు. ఇక కుటుంబ సభ్యులు అతనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించినా మంటలు దట్టంగా వ్యాప్తి చెందడంతో ఏమీ చేయలేకపోయారు. మృతుడు గౌస్ పాషాకు భార్య, 3 పిల్లలున్నారు. భర్త మంటల్లో చిక్కుకున్న అర్ధరాత్రి కావడంతో పైగా నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ తక్షణమే స్పందించలేదని, ఫైర్ అవుతున్న వీడియో పెడితేనే ఫైర్ సిబ్బంది వస్తామని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో నీరు తీసుకొచ్చి మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించడంతో చావు నుండి తాము మాత్రం తప్పించుకోగలమని, కానీ గౌస్ పాషాను రక్షించుకోలేకపోయామని బోరున విలపించారు. సమయానికి ఫైర్ సిబ్బంది స్పందించి ఉంటే కాలిన గాయాలతో అయినా గౌస్ పాషా బయటపడేవాడని, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం పాపానే బూడిద కుప్పగా మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము నైట్ అన్నం తిని పడుకునేసరికి మా బావగారు అక్కడ పడుకుంటారు. ఆయన అక్కడ పడుకునేసరికి నైట్ 11ంటికో ఏంటో మంటలు వచ్చినాయి. మేము వెళ్ళి ఆర్పించేసరికి నీళ్లు లేవు. నీళ్లు పోసి ఆర్పిద్దామన్నా లేడు, మాకు అందుబాటులో నీళ్ళు లేవు. ఆయన తగలబడి అందులోనే కాలిపోయింది. మా ఇల్లు మొత్తం కాలిపోయింది. వెంటనే సిబ్బందికి కనెక్ట్ చేయకపోవడంతో మేము వెంటనే పోలీస్ సిబ్బందికి కాల్ చేసాము. పోలీస్ సిబ్బందికి కాల్ చేస్తే పోలీస్ సిబ్బంది 10 నిమిషాలు లైన్లో పెట్టి 10 నిమిషాలు హోల్డ్లో పెట్టి ఫైర్ స్టేషన్కి కనెక్ట్ చేసి ఎమర్జెన్సీ నెంబర్స్కి కనెక్ట్ చేయడానికి 10 నిమిషాలు సమయం పట్టింది. వాళ్ళకి 10 నిమిషాలు సమయం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ చేయడానికి 8 నిమిషాలు సమయం తీసుకున్నారు. 8 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వీడియో పెడితే, ఇక్కడ కాలే వీడియో పెడితే మేము అక్కడ నుండి స్టార్ట్ అవుతాము అని చెప్పి ఫైర్ సిబ్బంది అనే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ నుండి కొత్తగూడెం నుండి తహసీల్దార్ బంజర్ కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. అక్కడ నుండి రావడానికి వాళ్ళకి 1 గంట 5 నిమిషాలు పట్టింది. అక్కడ నుండి ఈ లోపల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకోవడానికి ఆ సమయం పట్టలేదు. అనపరెడ్డిపల్లి మండలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్యాట్రోలింగ్ పోలీస్ వాళ్ళు అరగంటలో చేరుకోగా ఫైర్ సిబ్బంది చేరుకోవడానికి 1 గంట 5 నిమిషాలు పట్టినది. ఈ లోపలే కనీసం మాకు దేహం వల్ల దొరికిద్ది అని అనుకునే సమయంలో బూడిద కూడా దొరకకపోయే స్టేజ్